తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తమిళ నటుడు నీలగిరి రవి, నటి మిత్రవ్ శర్మ ఉదయం వీఐపీ బ్రేక్ టైంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరగా సర్దుకోవాలని స్వామివారిని కోరుకున్నామని చెప్పారు ప్రహ్లాద్ మోదీ. ఇక ఇరాన్, ఉక్రెయిన్ల మధ్య వార్ వెంటనే ఆగిపోవాలన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తమిళ నటుడు నీలగిరి రవి, నటి మిత్రవ్ శర్మ ఉదయం వీఐపీ బ్రేక్ టైంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరగా సర్దుకోవాలని స్వామివారిని కోరుకున్నామని చెప్పారు ప్రహ్లాద్ మోదీ. ఇరాన్, ఉక్రెయిన్ల మధ్య వార్ వెంటనే ఆగిపోవాలన్నారు. సభలలో ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువు కోసం, విద్య కోసం పేద వర్గాలు చదువుకోవాలి. చదువు ద్వారానే ఈ సమాజం వికసిస్తుంది. చదువు ద్వారానే ఈ సమాజం అన్ని రంగాల్లో సామాజిక వివక్షత, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. దానికోసం హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి రిజర్వేషన్లు, స్కూళ్ళు ప్రారంభం అన్ని పెద్ద ఎత్తున పోరాడి పెట్టించడం జరిగింది. వాటి మూలంగా ఈరోజు బాగా చదువుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఇవి ఇంకా పేద కులాలు బాగా చదివి ఇదే పద్ధతిలో దేశమంతటా పేద కులాలు బాగా చదివి అభివృద్ధి చెందాలి. తద్వారా సమాజం లోపల డెవలప్ కావాలి. ప్రపంచ యుద్ధం వైపు దేశాలు పరిగెడుతున్నాయి. ఇది విశ్వమానవ కళ్యాణం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కోసం నిలబడాలి. प्रपंच युद्धम रावद्దని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. बालाजी के चरणों में हमने प्रार्थना की है कि मिडिल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है।